హాయ్, వెల్కమ్ టు కానూరు హెల్త్. దిస్ ఇస్ సుష్మా. బ్రెయిన్ ట్యూమర్స్ అసలు ఈ పేరు వినగానే చాలా భయం వేస్తుంది. అవును, ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ప్రతి వారికి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అది ఒకటి సెన్సిటివ్ ప్లేస్లో ఈ ట్యూమర్స్ వస్తాయి. దానికి సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ చాలా రిస్క్తో ఉంటుంది. సో ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి, వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సర్జరీస్ వల్ల ఎంతవరకు క్యూర్ అవుతుంది, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఎస్ఎల్జీ హాస్పిటల్స్ బాచిపల్లి నుంచి డాక్టర్ కొడాలి సంధ్య గారు. వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అసలు ఎందుకు వస్తాయి, దీనికి గల కారణాలు ఏంటి? హిస్టారికల్ ఆస్పెక్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తా అండి. బ్రెయిన్ ట్యూమర్ ఎలా వచ్చింది, ఏమొచ్చింది, ఎప్పుడు డయాగ్నోస్ అయింది అనేది దేర్ ఇస్ నో టెక్స్ట్. పాత ఆల్ ఆర్ ఫోర్ ఫాదర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, హిపోక్రట్స్, సాక్రటిస్, వీళ్ళందరూ పేషెంట్స్ కొంతమంది తలనొప్పి, లేకపోతే మగతగా ఉండటం, లేకపోతే ఫిట్స్ లాంటివి రావటం, ఇట్లాంటివి ఏమన్నా వచ్చి చనిపోవడం నోటీస్ చేశారు. సో ఇట్లా నోటీస్ చేసిన తర్వాత అటాప్సీలో కెడావర్స్ దగ్గర నుంచి చూసి ఎందుకు ఇట్లా అవుతుంది ఏంటి అని చెప్పి అప్పుడు దే ఫౌండ్ అవుట్ అవి ఇదంతా ఎందుకు అంటే బ్రెయిన్ లోపల ఇప్పుడు మన బ్రెయిన్ స్కల్ అనేది క్లోజ్డ్ బాక్స్. సో ఆ క్లోజ్డ్ బాక్స్లో బ్రెయిన్ దాని చుట్టూ మినిమల్ వాటర్ ఉంటుంది, సిఎస్ఎఫ్ అని చెప్పి లిక్విడ్ కంటెంట్, అండ్ బ్రెయిన్ పొరలు ఉంటాయి, మెనింజెస్ అని చెప్పి. ఇవి కాకుండా ఏదైనా థర్డ్ కాంపనెంట్ ఏదైనా పెరుగుతుంటే ఒక సర్టన్ వాల్యూమ్ వరకు అకామిడేట్ చేసుకోగలుగుతారు. అది పిల్లల్లో పెద్దవాళ్ళలో మటుకు జరుగుతుంది. ఎందుకంటే పిల్లల్లో బోన్ ఇస్ వెరీ స్పాంజీ, కొంచెం ఎక్స్పాండ్ అవ్వగలుగుతుంది. పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే బ్రెయిన్ ప్యారెన్కైమా అనేది కొంచెం చిన్నగా అవుతుంది, ష్రింక్ అవుతుంది, సెరెబ్రల్ అట్రోఫీ అని అంటారు. అది ఏజ్ రిలేటెడ్గా వస్తుంది. సో ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్లో అకామిడేషన్ అనేది ఉంటుంది, బట్ అందరికీ అది రాదు అట్లా అని చెప్పి. సో ఆ ప్రెషర్ అనేది పెరుగుతున్న కొద్దీ నార్మల్ స్ట్రక్చర్స్ మీద మీకు కంప్రెషన్ స్టార్ట్ అవుతుంది. ఆ కంప్రెషన్ ఎక్కడైతే ఉందో దాన్ని బట్టి సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇది అనేది ఎలివియేట్ చేయడానికి ద ఫస్ట్ థింగ్ దట్ వాజ్ స్టార్టెడ్ వాజ్ స్కల్ ట్రెఫినేషన్ అని స్టార్ట్ చేశారు. ఏంటంటే కరెక్ట్గా మధ్యపాట్లో ఒక హోల్ చేసేవాళ్ళు అనమాట. సో దానివల్ల ప్రెషర్ లేట్ అవుట్ అవుతుంది. సో ఇట్లా మనకి బ్రెయిన్ ట్యూమర్ అనేది స్టార్ట్ అవుతూ వచ్చింది. ఒక ఫస్ట్ బ్రెయిన్ ట్యూమర్ విచ్ వాజ్ ఐడెంటిఫైడ్ వాజ్ అ మెనింజియోమా అని చెప్పి. అది కూడా ఎలా చూసారు అంటే ఒక కెడావర్ స్కల్లో బోన్ అనేది కొంచెం థిక్గా అయి ఉంది. ఓకే. సో అక్కడి నుంచి ఐడెంటిఫై చేసి దిస్ ఇస్ సంథింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1881. ఫస్ట్ సర్జరీ వాజ్ డన్ ఇన్ 1894, 1874 అక్కడి నుంచి అవుతా వచ్చింది. నౌ ఇన్ ద లాస్ట్ 150 yearsలో బ్రెయిన్ సర్జరీ హ్యాస్ ఇవాల్వ్ ఫ్రమ్ ఎక్కడైతే సర్జరీ చేస్తారో ఎలా చేస్తారో అన్న దాని నుంచి, అసలు చేస్తారా అన్న క్వశ్చన్ నుంచి, నౌ వీ కెన్ ట్రీట్ ఎవ్రీ స్మాల్ మైన్యూట్ ట్యూమర్ ఆర్ ఎవ్రీ స్మాల్ థింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద బ్రెయిన్ టుడే. అది పిన్ పాయింట్గా ఆ ప్రాపర్ లొకేషన్కి వెళ్ళి ట్రీట్ చేయగలుగుతాం. మనకు అంత టెక్నాలజీ ఉంది ఇవాళ. సో మనం పిల్లల్లో చూసుకున్నట్టయితే మనకి స్కల్ కూడా కొంచెం వాళ్ళకి మెత్తగా ఉంటుంది మీరు చెప్పారు. సో అలాంటి వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్ కనుక వస్తే ఎట్లా రికగ్నైజ్ చేయాలంటే మామూలుగా అయితే మూర్చబడి పడిపోతుంటారు పిల్లలు, అదేదో వేరే డిఫరెంట్ అనుకుంటాం, మామూలుగా కడిదిరి పడి. పిల్లల్లో వచ్చేటప్పటికండి చిన్నపిల్లల్లో ఒకటి వాళ్ళకి కంజెనిటల్గా లోపల లిక్విడ్ ఏదైతే సిఎస్ఎఫ్ ఏదైతే ఉంటుందో దాని సర్క్యులేషన్లో డిఫెక్ట్స్ వస్తాయి. అలా వచ్చి తల కొంచెం ఎక్కువ వాపు సైజు రావటం, లేకపోతే ఏంటంటే ఏజ్ రిలేటెడ్గా వాళ్ళు చేసే ఇప్పుడు 3 నెలలకు బోర్లా పడతాం, తర్వాత 5-6 నెలలప్పుడు పాకటం, ఇట్లాంటివన్నీ మైల్ స్టోన్స్ అన్నీ డిలేడ్గా అవుతూ ఉంటాయి. మనని ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయగలుగుతాం అంటే వాళ్ళు మనతో ఐ కాంటాక్ట్ ఇవ్వరు పిల్లలు. ఒక 3 months 4 months వయసు వచ్చిన పిల్లల్ని మనం పిలిస్తే లేకపోతే పలకరిస్తే మనతో చూస్తారు. ఐ టు ఐ కాంటాక్ట్ అనేది ఉంటుంది, అది తప్పిపోతుంది. ఐబాల్ మూమెంట్స్ మీకు డిఫరెంట్గా ఉంటాయి. ఇది అపార్ట్ ఫ్రమ్ ఇది కాకుండా మూర్ఛ వ్యాధి వస్తుంది. అది సర్టన్ వేరియేషన్స్లో వస్తుంది. కొంతమందికి రెగ్యులర్గా వస్తుంది, కొంతమందికి ఎప్పుడైనా వస్తుంది. అట్లానే ప్రతి ఫిట్స్ వచ్చిన పేషెంట్ బ్రెయిన్ ట్యూమర్ అని కాదు. పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఒక సర్టన్ డిగ్రీ కన్నా ఎక్కువ ఫాస్ట్గా వచ్చినప్పుడు 102, 103 ఉన్నప్పుడు అది వాళ్ళకి ఆ ఫిట్స్ అనేది వస్తుంది. సో అది అట్లానే ఫిట్స్ వచ్చినందువల్ల అది బ్రెయిన్ ట్యూమర్ అని తీసుకోవడానికి లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ గ్రోత్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇది కొన్ని రకాల ట్యూమర్స్. కొన్ని ట్యూమర్స్కి గ్రోత్ బాగా ఎక్కువ ఉంటుంది, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లు గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో అది కూడా ఒక డిఫరెంట్ ఎంటిటీ ఉంటుంది. మోర్ సో అన్నిటికన్నా ఏంటి అంటే మీకు ఫస్ట్ థింగ్ మూర్ఛ వ్యాధి ఒకటి బాగా తెలుస్తుంది. వాళ్ళు మనకు అవగాహన వచ్చి మనకు చెప్పే స్టేజ్లో ఉన్నప్పుడు తలనొప్పి అని మనకు చెప్పగలుగుతారు, బట్ అందరు పిల్లలు చెప్పడానికి రాదు. ఏజ్ అనేది కూడా పెరగాలి కదా. తర్వాత వామిటింగ్స్ అనేది కొంచెం ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతారు. ఏది పెట్టినా పడకపోవడం, వామిటింగ్స్ అయిపోవడం, ఇట్లాంటివి ఓవరాల్గా గ్రోత్ ప్యాటర్న్ అనేది అది మనం చూసుకోగలం. మనం ఎక్కువ ఎలాంటి వాళ్ళల్లో చూస్తాం ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది?
పుట్టినప్పుడు ఫస్ట్ పుట్టంగానే ఏడవాలండి పిల్లలు. తర్వాత హెడ్ సర్కంఫరెన్స్ అనేది మెషర్ చేస్తాం. ఏజ్ రిలేటెడ్గా హెడ్ సర్కంఫరెన్స్ అనేది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా లేదు. ఆ ఫస్ట్ 1 year లోపల తన రెగ్యులర్ వ్యాక్సినేషన్ సైకిల్స్ కానీ తన హెల్త్ ఎలా ఉంది ఏంటి అది ఒక అవగాహన మనకి ఇవ్వగలుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వెరీ రేర్లీ యూ హ్యావ్ ఫ్యామిలీ హిస్టరీ ఆల్సో. ఓకే. అండ్ ఆవిడ ప్రెగ్నెన్సీ కోర్స్ ఎలా ఉందన్న దాన్ని బట్టి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పెద్దవాళ్ళలో అయితే మనం ఎలాంటి వాళ్ళల్లో ఎక్కువగా ఈ బ్రెయిన్ ట్యూమర్స్ చూడొచ్చు అంటారు? పెద్దవాళ్ళలో అంటే ఇప్పుడు అన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి. గ్లయోమాస్ అని ఒకటి ఎంటిటీ ఉంటుందండి. మగవాళ్ళలో అయితే గ్లయోమాస్ అని ఎక్కువ వస్తాయి. ఉమెన్లో వచ్చేటప్పటికి మెనింజియోమాస్ వస్తాయి. అవి కూడా ఏంటంటే ఎక్కువ మెనోపాజ్ కన్నా ముందే వస్తాయి. మెనోపాజ్ తర్వాత చాలా తక్కువ మందికి వస్తాయి అవి. ఈ 2 కాకుండా ఇంకా మనకి హెమాంజియోబ్లాస్టోమా అని చెప్పి తర్వాత కొన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి బ్రెయిన్లో. ఒకటి పీనియల్ గ్లాండ్, ఓకే, ఇంకొకటి వచ్చేటప్పటికి పిట్యూటరీ గ్లాండ్. ఈ 2 గ్లాండ్స్ గ్రంథికి సంబంధించి కూడా ట్యూమర్స్ వస్తాయి. వీళ్ళకి ఎలాంటి టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది? ఎవరైనా తలనొప్పి అది కూడా ఎప్పుడైనా వచ్చిపోతుంది లేకపోతే కాలక్రమేణా ఎక్కువ అవుతుంది తలనొప్పి అని చెప్పే వాళ్ళకి, కంటి చూపులో ఏమైనా తేడా వస్తుంది, వినికిడిలో ఏమైనా తేడా వస్తుంది, నడకలో తేడా ఉంది, బిహేవియర్లో చేంజెస్ చూశారు, అది ఫ్యామిలీ అబ్జర్వ్ చేయగలుగుతారు. ముందు ఉన్న కన్నా ఇప్పుడు కొంచెం ఇరిటబుల్ అవుతున్నారు, కొన్ని జ్ఞాపక శక్తి తక్కువ అవుతుంది, కొన్ని క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నారు, లేకపోతే కొన్ని విషయాలు ఎక్కువ మర్చిపోతున్నారు, అబ్నార్మల్ బిహేవియర్ కనిపిస్తున్నాయి సడన్గా ఓవర్ ఏ టైం కాకుండా సడన్గా ఇట్లాంటివి ఏమైనా నోటీస్ చేశాము అని చెప్తే చేతిలో ఏదైనా ఇస్తే పట్టుకోవడానికి రావట్లేదు. కొన్ని పెరటల్లో ట్యూమర్స్ ఉంటాయంటే అవి ఏమవుతుందంటే 1/2 ఆఫ్ ద బాడీని వాళ్ళు పట్టించుకోరు, ఆ సైడ్ వాళ్ళకి కనిపించింది. ఇప్పుడు ప్లేట్లో టిఫిన్ చట్నీ పెడితే ఆ చట్నీ కనిపించుకుని ఉట్టి ఇడ్లీ తినడం అట్లాంటివి కొన్ని అబ్జర్వ్ చేయొచ్చు. క్యాలిక్యులేషన్స్ తప్పు చేస్తారు. రెగ్యులర్గా ఉండి నార్మల్గా చేసే వాళ్ళు కూడా సడన్గా అట్లా చేంజెస్ వస్తాయి, లేకపోతే సడన్గా మగతగా అయిపోతున్నారు, ఫిట్స్ వస్తున్నాయి, ఇట్లాంటి అబ్నార్మాలిటీ, వెయిట్ ఎక్కువ అవుతుంది లేకపోతే వెయిట్ తగ్గిపోతున్నారు, అలాంటి చేంజెస్ చూసినప్పుడు సస్పిషియస్ అనిపించినప్పుడు ఒక ప్రిలిమినరీ సిటీ స్కాన్ అనేది చేయొచ్చు, ప్లెయిన్ సిటీ స్కాన్. ఈ సిటీ స్కాన్ చేసినప్పుడు కొన్ని ట్యూమర్ అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ అ లో గ్రేడ్ గ్లయోమా అని ఒక ఎంటిటీ తప్పితే చాలా వరకు మనకు సుమారుగా ఒక 70, 80, 90% వరకు ట్యూమర్ అనేది కనపడుతుందండి దాంట్లో. అది కనిపించిన తర్వాత మన డౌట్ ఇది సస్పిషన్ ఉన్నప్పుడు సో ఎంఆర్ఐ చేయాలి. ఎంఆర్ఐలో ఏంటంటే ప్లెయిన్ ఉంటుంది, కాంట్రాస్ట్ కూడా ఉంటుంది. సో 2 చేసినప్పుడు దట్ ఈస్ అ క్లియర్ కట్ డయాగ్నోసిస్. అలాంగ్ విత్ దిస్ కొన్ని హార్మోనల్ టెస్టులు చేస్తాం ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హార్మోన్స్. ఓకే. ఈ టెస్ట్లన్నీ చేసిన తర్వాత అది రికగ్నైజ్ అయితే ఆ తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ట్రీట్మెంట్ ప్లాన్ అండి ఒకటి ఫస్ట్ ఎట్లా చూస్తామంటే సైజ్ బట్టి ఉంటుంది. సైజ్ ఎక్కడ ఉంది, లొకేషన్ ఎక్కడ ఉంది, అండ్ ఎంత ఎఫెక్ట్ కాజ్ చేస్తుంది. సో కంప్రెషన్ కాజ్ చేస్తుందా, సిమ్టమ్స్ ఎందువల్ల వస్తున్నాయి, సైజ్ లొకేషన్కి వచ్చినాయా లేకపోతే కంప్రెషన్ వల్ల వచ్చినాయా అనే సిమ్టమ్స్ ఉంటాయి. సో లోపల ఏదైనా అక్యూట్ సిమ్టమ్ ఉంది అనుకోండి, ఫస్ట్ లోపల వాటర్ సైకిల్ సిఎస్ఎఫ్ సైకిల్ అబ్నార్మాలిటీ ఉంది అంటే ఇమీడియట్గా షంట్ డైవర్షన్ చేయాలి. ఆ వాటర్ సైకిల్ ఏదైతే లోపల డిస్టర్బ్ అవుతుందో సిఎస్ఎఫ్ సైకిల్ దానికి మనం ఒక సర్జరీ చేస్తాం. అది టెంపరీ ప్రొసీజర్ ఉంటుంది ఆర్ పర్మనెంట్ కూడా చేయొచ్చు. టెంపరీ అంటే ఎక్స్టర్నల్ వెంట్రికులర్ డ్రైన్ అని చెప్పి తల నుంచి బయటకి ఒక పైప్ లాంటిది పెడతాము, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తీసేయచ్చు. లేదు ఇది పర్మనెంట్గా అవసరం పడుతుంది అని అనిపించినప్పుడు పైనుంచి మనం స్కిన్ లోపల కిందకి వరకు వస్తుంది, బట్ పొట్టలోకి పెడతాం, నాట్ ఇన్ టు ది ఆర్గన్స్, మన కడుపు లోపల స్పేస్ దగ్గరికి పెడతామండి. ఫస్ట్ ఆ ప్రొసీజర్ ఏమైనా అవసరమైతే అది చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొన్ని సెంట్రల్లీ లొకేటెడ్ లీజన్స్కి మనం సర్జరీ అనవసరం, బికాస్ సర్జరీ వల్ల అయ్యే యూస్ కన్నా దానికి సరౌండింగ్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయ్యి పేషెంట్ ఇంకా వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాటికి ఏం చేస్తామంటే జస్ట్ బయోప్సీ తీస్తాం. అది ఏ లొకేషన్లో ఉన్నా మనం బయోప్సీ తీయచ్చు. వీ హ్యావ్ న్యూరో నావిగేషన్, రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు, ఆర్ స్టీరియోటాక్టిక్గా కూడా చేయొచ్చు. అది చేసి దాని బయోప్సీ రిపోర్ట్ బేస్ చేసుకొని సో వీ కెన్ గివ్ డైరెక్ట్లీ రేడియేషన్, కీమోథెరపీ ఏది అవుతుంది అంటే దాని ప్రకారంగా చేయొచ్చు. నెక్స్ట్ అది సైజ్ 2 centimeters కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈవెన్ పెద్దవాటికి కూడా అదే సజెస్ట్ చేస్తాం. 2 centimeters, 2.5, 2.7, ఎనీథింగ్ మోర్ దాన్ 3 centimeters ఉన్నప్పుడు సర్జరీ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. సో సర్జరీలో కూడా మనకి 3 రకాలు ఉంటాయి. ఒకటి ముక్కులో నుంచి చేయొచ్చు, బేస్ ఆఫ్ ద స్కల్ పార్ట్లో వచ్చేటప్పటికి. రెండోది లోపల వెంట్రికల్స్ అని ఉంటాయి బ్రెయిన్ లోపల, ఆ స్పేస్లో ఉన్నప్పుడు ఎండోస్కోప్తో చేస్తాం. ఓపెన్ క్రేనియాటమీ చేసి సర్జరీ చేసే ఉంటాయి తర్వాత. ఇప్పుడు మీరు ఇందాకన్నారు కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇలాంటివి చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది? సైడ్ ఎఫెక్ట్స్ అంటే చూడండి, ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అనేది 4 గ్రేడ్ల కింద ఇస్తాం. ఫస్ట్ గ్రేడ్ అనేది ఏం చేస్తామంటే పేషెంట్కి సర్జరీ అయిన దగ్గర నుంచి 3 monthsకి, తర్వాత 6 monthsకి, 9 monthsకి ఇట్లా సీరియల్ స్కాన్స్ చేస్తాం. సో సీరియల్ స్కాన్స్ చేసినప్పుడు ఏది మనకి బయోప్సీ గ్రేడ్ 1 ఉన్నప్పుడు
సో ఎప్పుడైనా ఏమైనా రెకరెన్స్ కానీ అట్లాంటిది ఏమైనా వస్తే దెన్ వీ విల్ టేకప్ ఫర్ రేడియేషన్. లేదంటే ఆ పేషెంట్స్ ఓన్లీ వెయిట్ అండ్ వాచ్ అండ్ క్లోజ్ వాచ్ ఉంటుంది వాళ్ళకి, అండ్ అటెండెంట్స్కి ఫ్యామిలీ కూడా మేము అదే కన్వే చేస్తాం. గ్రేడ్ 2 గ్రేడ్ 3 వచ్చేటప్పటికి కొన్ని వేరియంట్స్ ఏంటంటే మళ్ళీ మ్యాలిగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రెకరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రికరెన్స్ వచ్చినప్పుడు అదే గ్రేడ్ అవ్వచ్చు ఆర్ ఇంకా హై గ్రేడ్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళకి రేడియేషన్ కీమోథెరపీ సజెస్ట్ చేస్తాం. గ్రేడ్ 4 ట్యూమర్స్ అంటే డెఫినెట్లీ వీ విల్ గివ్ దెమ్. బట్ మన లైఫ్ స్పాన్ అనేది ఎలా ఉంటుంది అంటే గ్రేడ్ 1 ట్యూమర్స్కి ద లైఫ్ స్పాన్ ఇస్ వెరీ గుడ్, మోర్ దెన్ 10 years ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అన్లెస్ దే హ్యావ్ ఎనీ అదర్ కండిషన్స్. గ్రేడ్ 2 గ్రేడ్ 3 వచ్చేటప్పటికి 5, 7, 8, 9 years వరకు ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ ఏజ్ అండ్ ఆల్ ది అదర్ ఎగ్జిస్టింగ్ కండిషన్స్. గ్రేడ్ 4 వచ్చేటప్పటికి క్వాలిటీ గుడ్ లైఫ్ అనేది 1-2 years మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఉన్న లైఫ్ అంతా ఏంటి అంటే ఇట్ రివాల్వ్స్ అరౌండ్ మల్టిపుల్ థింగ్స్. ఒకటి దేర్ షుడ్ బి కంటిన్యూస్ థెరపీస్. సెకండ్ న్యూరో రీహాబ్ అని చెప్పి దాంట్లో వాళ్ళు ఫీడింగ్ కానీ లేకపోతే ఫిజియోథెరపీస్ కానీ ఇవన్నీ చేసుకోవాల్సి వస్తారు. ఇంకొకటి క్వాలిటీ లైఫ్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది, వెరీ మినిమల్ పీపుల్ విల్ హ్యావ్. గ్రేడ్ 4లో అబవ్ 2 years వచ్చేటప్పటికి చాలా తక్కువ మందికి ఆ క్వాలిటీ లైఫ్ అనేది వస్తుంది. ఒక్కసారి ఈ బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అంటే ఎంత లైఫ్ టైం ఉంటుంది, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎవ్రీ ట్యూమర్ కెన్ రిపీట్ అండి. ఇది రిపీట్ అవ్వదు అని చెప్పడానికి లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ అది. ఎంత నార్మల్గా మేము సర్జరీ చేసేటప్పుడు ఏం చేస్తామంటే డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ఇట్ అండ్ ఆ లొకేషన్ ఎలా చూస్తామంటే ఆ పక్కనున్న నర్వ్స్ కానీ పక్కనున్న ఆ ఏరియా ఏదైతే సెంట్రలైజ్డ్ ఏరియా ఉందో పక్కనున్న వెజల్స్ కానీ ఇవి డిస్టర్బ్ చేయనంత వరకు వీ విల్ టేక్ అవుట్ ద ట్యూమర్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ మోస్ట్ ఆఫ్ ద సర్జన్స్ ఇన్ ద వరల్డ్ ఓవర్ ఫాలో. సో అది ఎందుకు ఆ కాన్సెప్ట్ యూజ్ చేస్తామంటే ఇప్పుడు మేము సర్జరీ చేసినాక పేషెంట్ ఒకటండి మేము ట్యూమర్ 100% తీస్తాం. బట్ అవి ఆ ట్యూమర్ అనేది రక్తనాళాల చుట్టూ నరాల చుట్టూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నర్వ్ అనేది ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఇంజురీ అయిన తర్వాత పేషెంట్కి 100% ట్యూమర్ తీసినా పేషెంట్కి ఏం యూజ్ ఉండదు. అదే మేము ఆ నరం పైన ఏదైతే అటాచ్ అయి ఉన్న పార్ట్ వరకు అది వదిలేయచ్చు, ఓన్లీ దట్ అటాచ్డ్ పార్ట్. సో దట్ కెన్ బి ట్రీటెడ్ విత్ రేడియేషన్ కీమోథెరపీ. సో అందుకని వీ లీవ్ దట్ మినిమల్ పార్ట్, వెరీ మినిమల్ పార్ట్, అది మేము వదిలేసి రావడానికి కారణం అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పేషెంట్ అనెస్థీషియాలో ఉన్నప్పుడు కానీ లేకపోతే కొంతమంది దే ఆర్ వెరీ రిస్క్ ఫర్ అనెస్థీషియా, హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు. ఇంకొకటి వాళ్ళకి సర్వైవల్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. వేరే ఉన్నప్పుడు బయాప్సీ చేద్దామని వెళ్ళినప్పుడు ఇట్లాంటప్పుడు ఏంటంటే అవర్ సర్జరీ ఈస్ లిమిటెడ్, వీఆర్ నాట్ ఇన్ టు ద టోటల్ పార్ట్ ఆఫ్ ఇట్. గ్లయోమా అని ఒక ఎంటిటీ ఉంటుందండి. దాంట్లో ఏంటంటే నార్మల్ బ్రెయిన్కి తర్వాత ట్యూమర్కి మధ్యలో ఇంటర్ఫేస్ పార్ట్ ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ పార్ట్ వరకు మీరు వెళ్ళి చేసినాక రెకరెన్స్ రేట్ అనేది తగ్గుతుంది. స్టడీస్ హ్యావ్ ప్రూవన్ ఇట్. బట్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ద పేషెంట్ వెన్ హీ హ్యాస్ అదర్ డెఫిసిట్స్ అన్నది ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట. సో ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్. రైట్. అయితే మన ఎస్ఎల్జీ హాస్పిటల్స్లో ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి? మా దగ్గర అండి వీ హ్యావ్ అ మైక్రోస్కోప్లో పెట్టి చాలా మినిమల్లీ ఇన్వేజివ్ అన్నీ చేయగలుగుతాం. మా మైక్రోస్కోప్లో నుంచి ఎట్లా అంటే ఇప్పుడు మీకు ట్యూమర్ సర్జరీ అని చెప్తున్నా కదా, ఒక డై ఉంటుంది, ఫ్లోరసిన్ అని ఇంజెక్ట్ చేస్తాం పేషెంట్కి సర్జరీకి ముందు స్టార్ట్ చేస్తాము. సో మేము ఆ డై పెట్టినప్పుడు ఏమవుతుందంటే మైక్రోస్కోప్లో లైట్ మార్చి చూస్తే ద ఎంటైర్ ట్యూమర్ ఈజ్ విజిబుల్. ఓకే, ఫ్లోరసిన్ లాగా కనిపిస్తుంది, ట్యూమర్ అంతా కనిపిస్తుంది. సో వీఆర్ ష్యూర్ దట్ వీఆర్ టేకింగ్ అవుట్ ద ఎంటైర్ ట్యూమర్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, పిన్ పాయింట్గా ఎక్కడ ట్యూమర్ ఉంటే అది మేము వాడుకోవడానికి మా దగ్గర న్యూరో నావిగేషనల్ సిస్టమ్ ఉంది. వీ హ్యావ్ ద లేటెస్ట్ న్యూరో నావిగేషన్ సిస్టమ్. సో దాన్ని బట్టి మేము ఏంటంటే ఏ పాయింట్లో ఉందో అక్కడే మొత్తం అంతా. అవర్ సర్జరీ ఈజ్ ఆల్సో మినిమల్లీ ఇన్వేసివ్. ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్లో ట్యూమర్ ఉందనుకోండి, నార్మల్గా ఇంత స్ట్రెచ్ బోన్ ఓపెన్ చేసి చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మా క్రేనియోటమీ సైజ్ బోన్ అనేది కట్ చేయాలి బ్రెయిన్ సర్జరీలో వచ్చేటప్పుడు. ఆ కట్ చేయడానికి వాడే డ్రిల్ సిస్టమ్ కానీ వీ ఆర్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇన్ దట్. సో అవర్ సైజ్ ఇస్ డిక్రీస్డ్. సైజ్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే టైం తగ్గుతుంది, పేషెంట్కి అనెస్థీషియా తగ్గుతుంది, రికవరీ బాగుంటుంది. సో అవర్ రిజల్ట్స్ ఆర్ గుడ్ ఇన్ దట్ వేస్. సో వీ హ్యావ్ డన్ అ కపుల్ ఆఫ్ కేసెస్. బ్రెయిన్లో అనేది చాలా రకరకాల లొకేషన్స్లో ట్యూమర్స్ వస్తాయి. సో మేము ఇక్కడ బేస్ ఆఫ్ ద స్కల్లో ఫ్రంట్ పార్ట్లో టెంటోరియల్ మెనింజియోమాస్ అని చెప్పి అవి, తర్వాత వీ హ్యావ్ డన్ ఇన్ పెరైటల్ లోబ్లో ఒక పెద్ద ఆయనకి చేశాం, 62-year-old మేల్. మేము ముందేమనుకున్నామంటే ఏజ్ బట్టి అండ్ హీ వాజ్ వెరీ అసిమ్టమాటిక్, ఆయనకి ఏం సిమ్టమ్స్ లేకుండే. సో సెకండరీస్ అనే సస్పెక్ట్ చేయొచ్చు అలాంటి వాళ్ళకి. పెట్ స్కాన్ చేసాము, అది నెగిటివ్ ఉంది. సో వీ టుక్ హిమ్ ఫర్ సర్జరీ. క్రేనియోటమీలో నావిగేషన్ మ్యాప్ చేసుకొని చేశాం. ఇట్ ఈస్ అ గ్రేడ్ 4 వచ్చింది. సో హీ సెంట్ ఫర్ కీమో రేడియేషన్. సో అట్లానే ఒక చిన్న బాబుకి చేశాం, 22-year-old బాబు.
తనకి ఆల్రెడీ ప్రీవియస్లీ ముందు సర్జరీ అయింది. తనకు ట్యూమర్ ఎట్లా ఉందంటే బ్రెయిన్లో పెద్ద మెదడు చిన్న మెదడు అని రెండు అంటారు కదా, సో ఆ రెండు చోట్ల ఉంది దానికి. పెద్ద మెదడుతో అతను బయట సర్జరీ చేయించుకున్నారు, చిన్నదానికి మా దగ్గరకు వచ్చారు, సో మేము అతనికి చేసాము అట్లా. అండ్ 37-year-old ఫీమేల్ ఆవిడ, షీ రన్స్ అ గ్రాసరీ స్టోర్, ఇక్కడ దగ్గరలో ఉంటారు, మెదక్ దగ్గర, మెట్పల్లి. అయితే ఆవిడ సిమ్టమ్ అనేది ఆవిడకి తెలియదు అసలు. ఎప్పుడైనా తలనొప్పి వస్తుంది ఇట్లానే రన్ అవుతూ ఉండింది ఆవిడ కూడా. షీ డజన్ హ్యావ్ ఎనీ అదర్ ఏదనేది లేదు, అదొక్క తలనొప్పి మాత్రమే ఉంది ఆవిడకి. సో మేము సర్జరీ చేసాము ఆమెకి. షీ ఈజ్ ఆల్సో గుడ్. రైట్ అండి, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.